నమస్తే అండి. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను నువ్వుల చారు చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన. కడాయి వేడైందండి. ఆయిల్ వేస్తున్నా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. దీనికి సంబంధించినండి ఇవి ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలండి చిన్నవి, ఒక 5 పచ్చిమిర్చి, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర ఆకు. ఓకే, నేను ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను. ఇలా కొన్ని మెంతులు నేనైతే కంపల్సరీ వేస్తానండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మినపప్పు అండి, ఒక పావు స్పూన్. ఇది ఒక పావు స్పూన్ శనగపప్పు. ఆవాలు హాఫ్ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేగాలి తొందరగా. ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి. అవి ఎండిన మిర్చి ఒక 4, ఇవి కూడా వేసేయాల. వేసి అన్నీ వేగనివ్వాలి. మనం ఇలా వేయించుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు చిటికెడు ఇంగువ, కాస్త కొత్తిమీరకు, హాఫ్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్. కాస్త వేగనిద్దాము. కొంచెం పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, ఒకటి హాఫ్ స్పూన్ కారం, సాల్ట్ కూడా అంతే వేస్తున్నాను, హాఫ్ స్పూన్. జీలకర్ర ధనియాల పొడి కలిపి వేయించి పట్టుకున్నది ఒక జాలిని పట్టేసినాను, టీ స్పూన్. ఇప్పుడు నువ్వుల పొడి, వేయించి పట్టిన నువ్వుల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు మెంతి పొడి పావు స్పూన్. ఇవన్నీ 1 నిమిషం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు చింతపులుపు అండి. ఇప్పుడు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టి పులుపు తీసి పెట్టుకున్నా. ఈ పులుపు నేను ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఇది మరగాల. మనము వేయవలసిన అన్ని వేసేసాం. ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, తీయగా, స్వీట్గా ఉంటుందండి. బెల్లం వేయాలి. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు వేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఇందులో మాత్రం వేస్తే బాగుంటుంది. చిటికెడే. ఇప్పుడు ఇంకా ఇది ఏం లేదండి, మరగాలి. దీన్ని మనం మరగనిద్దాం. దీనికి కావాల్సిన అన్ని వేసినాము. మరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం కళ్యామాకు కొమ్మలు, కొంచెం కొత్తిమీర ఆకు వేస్తుండాలి. ఇప్పుడు కొంచెం మరగనిద్దాం. మరుగు స్టార్ట్ కావాలి. ఇప్పుడు కరివేపాకు కొమ్మని వేయాలి. ఫస్ట్ కొంచెం వేసిన కదా, ఇప్పుడైతే కొమ్మ వేయాలి. ఇట్లాంటి మరిగే దాంట్లో పప్పుచారు కానీ దేంట్లైనా పులుసులల్లో కొమ్మలు వేసి తర్వాత మనం తీసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకు వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. కావాల్సినవన్నీ వేసినాం. మరుగుడే. హలో అండి, ఇది నువ్వుల చారు అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతుల పొడి అవన్నీ వేయించి నువ్వులది వేసినాం కదండి. హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏమన్నా ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇది ఇంకా కొంచెం మరగాలి. హలో అండి, ఇప్పుడు నువ్వుల చారు రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తున్నారా? ఇంత ఈ మాత్రం ఉండాలండి. మనం బంద్ చేసేటప్పుడు ఇంత పుర్తి ఉండాలి. మళ్ళా మనము చిక్కగా అయిపోతుంది. ఇక ఒకవేళ మీకు గాంక ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలసగా అంటే పలసగా చేసుకోవచ్చు. ఇలా మనకు అన్నంలో తినే వరకు ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మనం ఏదన్నా ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు ఇది చేసుకుంటే మనం చారులాగా మనకు సైడ్కు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేసేస్తున్నా. మనము మరిగేటప్పుడు కరివేపాకు కొమ్మలు వేసినా కదండి, మనం తీసేసుకోవచ్చు.